రైళ్లల్లో సౌలతులు సరిగా ఉండవు, బోగీలు నీట్గా ఉండవు. మీదికెళ్ళి హిజ్రాలనుకుంటా కొందరు వచ్చి సప్పట్లు కొట్టి సతాయిస్తుంటారు. పైసలు ఇవ్వకుంటే పబ్లిక్ లోనే ఇజ్జత్ తీసుకుంటా అసలు ఎందుకు ఎక్కినాం రా రైలు అని ఏడుకొచ్చేటట్టుంటాయి మన ట్రైన్లు అని తిట్టుకుంటారు చాలా మంది. కానీ అదే రైళ్లల్లా పూలు దండలతోని డెకరేషన్లు చేస్తే కూడా షీ ఇదేం పద్ధతి అనుకుంటా తిడుతుర్రు. హాగో గంత మంచి సవలతులు చేస్తే ఎవరైనా ఎందుకు మాటలు అంటారు అని అంటే చూడుర్రి మీరే. కలర్ కలర్ పూలు ఓ వావ్, తలుపుకున మెరిసే తెల్లటి బెడ్షీట్లు ఓ వావ్, గాలూది పెట్టిన బెలూన్లు ఓ వావ్, కిందంతా రోజ్ పెటల్స్ ఓ వావ్, మూలల్లో కూడా మూరలకు మూరలు మల్లెపూలు ఓ వావ్, ఎంత మంచిగా ఉందో కదా. ఈ సెటప్ అంతా రైలు బోగీలు అంటే నమ్ముతారా చెప్పురు ఎవరన్నా? అయితే బల్లార్షకెళ్ళి ముంబై పోతున్న నందిగామ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఏసీ బోగీలా ఓ కూపేలు ఇట్లా డెకరేషన్ చేసుకొని ఓ కొత్త జంట ముద్దుగా మురుసుకుంటూ వీడియో తీసి పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దాంతో చూసిన వాళ్ళంతా తీరొక్క రకంగా మాట్లాడారు. ఇండియన్ రైళ్లలో ఇటువంటి సౌలతులు కూడా చేసుకోవచ్చా, అసలు ఈ తాటే క్రియేటివిటీ ఉంది కదా అని కొందరు కామెంట్లు వేస్తే, ఇక ఇంకొందరేమో ఇది సర్కార్ నడిపే రైలు అనుకుంటుర్రా లేకుంటే రాఘవేంద్రరావు సినిమా సెట్ అనుకుంటుర్రా, పూలు పళ్ళు పాలు అన్ని ఏంది అనుకుంటా పబ్లిక్ పోయే రైళ్లలో ఏం పనులు ఇవి అని అరుచుకొచ్చిర్రు. వామ్మో, ఇప్పటికే ట్రైన్లు టైంకు రావని, సౌలతులు సరిగ్గా ఉండవని, టికెట్లు టక్కున బుక్ కావని, మెయింటెనెన్స్ మంచిగా ఉండదని, జనాలు పెడుతున్న సొట్లు జాలక మీదికెళ్ళి ఇసొంటి బదనాలు కూడా మనకెందుకు అని అనుకున్నారో ఏమో గానీ రైల్వే ఆఫీసర్లు రప్పున రంగంలోకి దిగిరు. ఈ ఫస్ట్ నైట్ డెకరేషన్ మీద సెకండ్ థాట్ లేకుండా డ్యూటీలు ఉన్న టీటీని సస్పెండ్ చేసి సన్మానం ఒక్కటి చేయకుండా సాలింగా మీ సేవలని చెప్పిరట. పాపము కొత్త జంట మురిపము అతి ఆవేశము ఇట్లా టీటీ కొలువు వీకేసేదాకా తెచ్చింది చూడుర్రి. భోగిలల్లో ఆలుపడ్డ కథలు ఇంటర్నెట్లో రైల్వే మీద భోగి మంటలు పెట్టింది ఇట్లా. శినుకు శినుకు కలిస్తేనే వాన జడి వాన అవుతుంది, అడుగు అడుగు వేస్తేనే నడకైతుంది, రూపాయి రూపాయి కలిస్తేనే ₹1,00,000 అవుతాయి. ఇట్లా మాటలు చెప్తుంటే పుస్తకాలల్లా గోడల మీద రాతలు చదువుతుంటే పాటించాలనిపిస్తుంది. ఒంట్లున్న కొవ్వు కరిగించుకోవాలని షిల్ల షిల్ల ఖర్చులు బంద్ పెట్టి ఇక పైసలు పోగు చేయాలని అనిపిస్తుంది. కానీ చాలా మంది అనుకున్న వరకే కానీ అనుకున్నది చెయ్యరు. కానీ అన్నయ్య చేసిండు. కూసొని తింటే కొండలైనా కరుగుతాయి, ఖర్చు పెట్టుకుంటా పోతే కాసులైనా ఒడిచిపోతాయి. గానీ గీ అన్న జాగ్రత్తగా జమ చేసిన ₹10 బండీలను బండ్ల షోరూంలకు పట్టుకొని వచ్చిండు. కవర్లున్న కాయిన్లను గుమ్మరిస్తుంటే పరిశాన చూస్తున్నాడు షోరూమ్ మేనేజరు. కాగితాల పైసలు ఇస్తే కట్టుకొత్తుతే మిషన్ గిర్రుమని గిర్క తిరిగి లెక్క చెప్తది. సెల్ ఫోన్ స్కాన్ చేసి మనీ సెండ్ చేస్తే ఒక్కసారి ఓడిచిపోతుంది. కానీ ఇన్ని గనం ₹10 కాయిన్లు ఎప్పుడు లెక్క పెట్టాలరా దేవుడా అన్నట్టు చూసిండ్రు కావచ్చు. ఒక్కో కవర్ గుమ్మరిస్తుంటే ఒడిచేటట్టు లేదు కదా ఈ కథ అనుకున్నాడు కావచ్చు కదా. కానీ ₹10 కాయిన్లు జాగ్రత్తగా జమ చేసి అన్న కష్టం అర్థం చేసుకున్నాడు కావచ్చు. ఓపికగా ఒకదాని మీద ఒకటి 10 పెట్టి మొత్తం లెక్క చేస్తే లక్షణంగా ₹1,10,000 ఉన్నాయట. ఇన్ని రూపాయలు కూడా పెట్టిన ఈ అన్న పేరు కొండే రఘుపతి, యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడు అనే ఊర్లు ఉంటాడట. ఎన్నటి నుంచో బండి కొనాలనే కాయసు బలంగా ఉండేనట. కానీ మోటార్ సైకిల్ కొనే అన్ని పైసలు మొయ్యలేని భారం కాబట్టి ధైర్యం చేయలేదో, లేకుంటే అత్తగారే పెడతారని ఆశతో ఎదురు చూస్తే పెట్టుకున్న బొమ్మలు బంగారమైనయో మనకు తెలియదు. కానీ ఇగో ఇట్లా పట్టి ₹10 కాయిన్లు జమ చేసిండట. ఎప్పటి రూపాయలు అప్పుడే ఖర్చు అవుతున్నాయి, ఏం చేయాలని ఆలోచించి ₹10 కాయిన్లను పగ్గాలు పెట్టి కట్టేసినట్టు ఒక్కొక్క దాన్ని ఓపికగా దాస్తే ఇగో గిన్ని రూపాయలు కనిపిస్తున్నాయి. ఇట్లా తీయగా నచ్చిన బండి బయటికి తీయ అన్నట్టు షాతి ముంగటికి ఉబ్బిచ్చి ఊరుకొచ్చిండు కావచ్చు కాయిన్లు పట్టుకొని. పట్టి ఒగిట్లా పట్టాలి. మనసులో బలమైన కోరికుంటే మార్గం ఎట్లనో ఓ తిరుగు ఉంటది అనేది తెలుసుకోవాలి. అన్నం చూసి ఏ ఉత్త ₹10 కదా అని జోబుల నుంచి తీసి నీళ్ళ తిరుగు ఖర్చు చేస్తే కథం అయిపోతూనే ఉంటాయి. కానీ కూడబెట్టుకుంటా పోతే ఒగిట్లా కుప్ప అయితే. కాబట్టి మీకు కూడా ఏదైనా బలమైన కోరికుంటే గట్టిగా మనసులో తలుసుకొని ₹10 కాయిన్లను ₹20 కాయిన్లను 100 200 ఏదో ఒకటి అనుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు దాచి పెట్టుకోండి. ఏమో చెప్పలేం, మీరు బండే కొంటారో బంగారమే కొంటారో లేకుంటే కారే కొంటారో లారే కొంటారో తెలియదు కదా. మరి ఇంకేంది గీసంటే ఆలోచన ఏముండ్రి. ఆల్ ద బెస్ట్.